హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఇక ఆలస్యం చేయకుండా మా పిచ్చి తమ్ముడు ఏం చేస్తున్నాడో పిలుద్దాం. ఒరే చిట్టి తమ్ముడు. అయ్యో ఎంత పని అయిపోయే. అయ్యో అయ్యో భగవంతుడా. రే తమ్ముడు, ఏమైందిరా? ఏంటో ఏడుపు? అన్నా ఈ బాధను ఎట్లా భరించాలి? ఓ దేవుడు, నా దేవుడా. ఏమైందిరా? అది చెప్పరా ముందు, టెన్షన్ గా ఉంది. ఏమైందంటే ఏం చెప్పమంటావన్నా, నిన్న అర్ధరాత్రి. నిన్న అర్ధరాత్రి? ఏం జరిగింది? ఏం జరిగిందో జల్దీ చెప్పరా బాబు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. నిన్న అర్ధరాత్రి ఒక రీల్ పెట్టినన్నా, పొద్దుగల లేచి చూసే వరకు దానికి ఐదు లైకులు కూడా రాలేవన్నా. అయ్యో ఓ దేవుడు, నా దేవుడా, నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చలేదా? ఓ దేవుడు, నా దేవుడా. వారిని నీ ఏడుపు తగలయ్యా. నీ ఏడుపు చూసి ఎవరో పోయారనుకున్నాను కదరా. నీ ఏడుపు లైక్ల గురించి. చిచ్చి, రీల్స్ చూసే వాళ్ళ బాధ, చేసే వాళ్ళ బాధ నీకేం తెలుసు అన్నా. అన్నా ఒక్క నిమిషం ఆగన్నా, ఇప్పుడు ఒక రీల్ చేస్తా, లైకులు ఎట్లా రావో చూస్తా, చూసుకో నువ్వు ఇక నా పర్ఫార్మెన్స్. చీర కొంగు కట్టుకుంటే సాలు ప్రమీలో నిండు ఆమాసనాడు. ఒరే నీ రీల్స్ పిచ్చి తగలయ్యా. పని పాట మానేసి అస్తమానం ఆ రీల్స్ పిచ్చి ఏంట్రా? రీల్స్ పట్టుకొని పిచ్చి అంటవేందన్నా? రీల్స్ తోని అందరు ఎంతెంత సంపాదిస్తున్నారో తెలుసా? ఇంట్లుండే ఆడోళ్ళు కూసోనే షీపుర్లు పట్టుకొని, గంటలు పట్టుకొని చేతుల రోజు రీల్స్ చేసుకుంటా లక్షలు సంపాదిస్తున్నారు. అవునవును, విన్నా. రీల్స్ పిచ్చి లో పడి మొన్నటికి మొన్న ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పోగొట్టుకొని ఇంట్లో కూర్చుందంట. మరి దానికేమంటావు? అయ్యో నీకు అర్థమైతే లేదన్నా, ఈ రీల్సే చాలా మందికి ఇయ్యాల రేపు ఉపాధి హామీ పథకం అవుతుంది. కావాలంటే నువ్వు కూడా 4 రీళ్లు చెయ్యి, నేను లైకులు కొట్టి షేర్లు కూడా ఎత్తా. ఒరే దిక్కు మళ్ళా ఆ రీల్స్ ముందు ఆపరా. ఆ రీల్స్ పిచ్చిలో పడి భార్య వంట చేయడం లేదని నిన్న బెంగళూరులో ఒక అతను తన భార్యనే చంపేశాడంట. ఆ విషయం నీకు తెలుసా? తమిళనాడులో ఒక ఆమె రీల్స్ చేసుకుంటా వచ్చిన ప్రమోషన్ పైసలతోని ఆమె భర్తకు కారు కూడా కొనిచ్చిందట. తెలుసా నీకు అది? అరే రీల్స్ ఆయనకేం తెలుసు తమ్ముడు, నువ్వు తిత్తునవా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పచ్చిపోయిన రొట్టెలకు పోయినవా నాదా? చిచ్చి, అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను బ్యాన్ చేస్తే సగం దరిద్రం పోతుంది. ఏంది ఇన్స్టాగ్రామ్ ను రీల్స్ ను బ్యాన్ చేపిస్తావా? ఇవాళ రేపు మనుషులు గాలి లేకపోయినా బతుకుతారు, కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లేకపోతే బతుకుతారా? అది అయ్యే పనేనా? అంతెందుకు, చిన్న పిల్లగాళ్ళు ఫోన్లు లేకపోతే అన్నం తింటారా? ఒక్కొక్క రీల్ ఇట్లా పైకి అంటుంటే ఒక్కొక్క ముద్ద లోపడిపోతాయి. తెలుసా నీకు? ఏం రీల్స్ ఏమోరా బాబు. ఈ రీల్స్ పిచ్చిలో పడి ఎవరికి అర్థం కావట్లేదు. మొన్నటికి ఒక ఆమె తన భర్త హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే, బెడ్ మీద ఉంటే, తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కి హాయ్ ఫ్రెండ్స్, మా వారు బెడ్ మీద ఉన్నాడు ఫ్రెండ్స్ అని రీల్స్ చేస్తున్నారు. వాట్ ఇస్ దిస్? అంతకు ముందు ఇంకొక ఆమె ఇంట్లోన్న బంగారం మొత్తం రీల్స్ లో చూపిస్తే అర్ధరాత్రి దొంగలు వచ్చి ఆ బంగారం మొత్తం ఎత్తుకొని పోయారంట. ఇలా చెప్పుకుంటూ పోతే రీల్స్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. అరే రీల్స్ కున్న పవర్ నీకు అర్థమైతే లేదన్నా. మొన్న చూడలేదా, నీట్ పేపర్ ముచ్చట్ల రచ్చ అవుతుందని ప్రధాని మోడీ సారు రీల్స్ మీద రీల్స్ పెట్టిండు. న్యూస్ చూసినావా ఎట్లా వచ్చినాయో? మిలియన్స్ దాటిపోయినాయి. సాక్షాత్తు ప్రధాని మోడీ సారే రీల్స్ మీద రీల్స్ చేస్తుంటే మనం ఎంతన్నా? ఒరే దరిద్రుడా, అది స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతగా చేసిన రీల్ రాది. అయినా అది రియలు, నువ్వు చేసేది రీలు. అన్నా పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు కూడా కొలువులు లేక శేషనీకి ఇన్ఫ్లుయెన్సర్ గా మారి రీల్స్ చేసుకుంటా కుటుంబాన్ని పోషిస్తున్నారన్నా. అదన్నా రీల్స్ గొప్పతనము. అన్నా సోషల్ మీడియా గురించి, రీల్స్ గురించి ఒక ఇటాలియన్ కవి ఏమన్నాడో తెలుసా? ద రీల్స్ అండ్ సోషల్ మీడియా రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ కోటర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ అని అన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సందేశం. తప్పులుంటే క్షమించు, కానీ రీల్స్ మాత్రం షేర్ చేయి. ఆపరా. అంతకు మించి రీల్స్ గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నిన్ను నీ ఇన్స్టాగ్రామ్ ని, వాట్సాప్ ని, ఫేస్బుక్ ని అన్ఫాలో చేస్తా. తీర్పు. అమ్మో నువ్వు అంత పని చేయకన్నా ప్లీజ్. ఇక నన్ను ఇడిచిపెట్టన్నా, అర్జెంటు రీల్ చేయాల, టైం అవుతున్నది. ఇక వీడు మారడు. చూసారా ఫ్రెండ్స్, ఇన్స్టా రీల్స్ తో ఇంటి సమస్యలు పెంచుకోకండి. లైక్లు షేర్లే జీవితాలు అనుకుంటే మీ జీవితాలు కూడా తలకిందులు కావచ్చు. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్,
ఒక్క ముక్కలో చెప్పాలంటే రీల్స్ తో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. మై డియర్ ఫ్రెండ్స్, రీల్స్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. చెప్పలేదు అనుకోవద్దు, ఆ తర్వాత మీ ఇష్టం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ఇక్కడ చూస్తున్నంత సేపు అన్ని ప్లస్లే.